మనీ ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకు. చేసే పని మీద దృష్టి పెట్టు. పనిలో నైపుణ్యాలు నేర్చుకో. డబ్బు దానంతట అదే వస్తుంది. అందరూ మనవాళ్లే అనుకో తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. మీ ఎదుటి వాళ్ళకి అర్హత లేకున్నా సరే వారిని గౌరవించండి. ఎందుకంటే మీరు ఇచ్చే గౌరవం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మన నాలుకకు ఎముకలు లేవు, కానీ గుండెలను సైతం బద్దలు కొట్టే శక్తి ఉంది. అందుకే మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నీవు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే నీవు చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది. ఎప్పటికైనా నీ స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే తప్ప ఎదుటివాడి పొగడ్త కాదు. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలే తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. నువ్వు లైఫ్లో ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎదగాలి అనే నీ మీద నీకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకు. ఏదైనా నీది అని రాసిపెట్టి ఉంటే ఈ లోకంలో ఎక్కడున్నా సరే నీ దరి చేరుతుంది. అది ప్రేమైనా, వస్తువైనా, మనిషైనా. దేవుణ్ణి చూడలేదని చెప్పకండి. కష్టకాలంలో మనకు సాయం అందించిన ప్రతి ఒక్కరూ దేవుడే. ఎంత కష్టం వచ్చినా సరే మీలో మీరే ఓదార్చుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. మన ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి. అదే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడండి. చచ్చినా బ్రతికినా వీరుడిగా మిగిలిపోతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి. ఒంటి నిండా బురద, ఆ తర్వాత దురద మిగులుతాయి. మనం అత్తరు షాపు వెళితే అక్కడ మనమేమీ కొనకపోయినా కొంత పరిమళాన్ని తప్పగా ఆస్వాదిస్తాం. అలాగే మంచివారితో స్నేహం కూడా అంతే. ఈ ముగ్గురిని దగ్గరికి రానివ్వకు. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష్యపడేవారిని, నిన్ను అర్థం చేసుకోకుండా నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడండి. గెలుపు అయితే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు. నాన్న ఉన్నంత వరకు బాధ్యత తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవరూ పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరూ చాలా ముఖ్యం. నిన్ను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రతి పని రేపటి నీ అభివృద్ధికి వచ్చే ఓ అవకాశం. నీ పర్సనాలిటీ ఎలా ఉందనేది ముఖ్యం కాదు. నీ మెంటాలిటీ ఎలాంటిది అనేదానికి ప్రాముఖ్యత ఎక్కువ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, ప్రేమ విఫలమయ్యిందనో ఆత్మహత్యల జోలికెళ్ళొద్దు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, ప్రేమ మళ్ళీ పుడుతుంది. కానీ నీలాంటి కొడుకు లేక కూతురునో, నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ భగవంతుడైనా తెచ్చివ్వగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి కట్టవలసినవి 1 ఇండ్లు, 2 తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుపాలు చేస్తుంది, రెండోది తిప్పలపాలు చేస్తుంది. డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. అదేమి మాయరోగమో, ఉండే ఒక్క నాలిక మాత్రము 2 రకాలుగా మాట్లాడుతుంది. ఎంత గొడవ పడ్డా తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త ఉన్నోళ్ళు అదృష్టవంతులు. ఆపదలో సహాయపడేవాడే బంధువు. భయంలో ధైర్యం చెప్పేవాడు మిత్రుడు. కటిక పేదరికంలో కూడా గౌరవించేది భార్య. ఇటువంటి సద్గుణాలు కలిగిన వారిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. పద్ధతి అనేది వంశపారపర్యంగా రాదు. తల్లిదండ్రులు పెంచే విధానాన్ని బట్టి వస్తుంది. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బులు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకోము. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.
చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. ప్రతిదాని విలువ టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో ఖరీదుకే అమ్ముతారు. మనం ఎవరి కోసం అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, ఎవరి కోసమైతే ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటామో వాళ్ళే మనల్ని ఎక్కువగా బాధపెడతారు. భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగూ జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుతాం. చావు కంటే కూడా భయపడ్డం అనేది అతిపెద్ద చావు. బతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బతకడం గొప్ప విషయం. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యం అనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.